చేసేది వాళ్ళే, అల్టిమేట్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసేది వారే, అన్నీ చేసేది వారే. చాలా వాళ్ళ వాదన వాళ్ళ వ్యవహారము చాలా అనుమానాస్పదంగా ఉంది. ఈ వ్యవహారం మొత్తం ఎఫ్సిఐ ఆధీనంలోనే ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి అధికారం ఉంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళే కదా కొనుగోలు చేసేది, వాళ్ళే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ధాన్యం తీసుకొని డబ్బులు ఇచ్చేది ఎఫ్సిఐ. ఎంత మొత్తం లావాదేవీల ఆడిటింగు, మానిటరింగు, ఎంఎస్పి ఫిక్సేషను మొత్తం చేసేది ఎఫ్సిఐ. సెంట్రల్ ఫుడ్ కన్స్యూమర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏజెన్సీ ఎఫ్సిఐ. మరి ఈరోజు ఎంఎస్పి ఆపరేషన్స్ అన్నీ కూడా ఆ సంస్థ కిందే ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష నేతనేమో ఇక్కడ గొంతు చించుకుంటున్నాడు, ఏదో తప్పు జరిగిపోయింది, కుంభకోణం జరిగిపోయిందని 15 రోజుల నుంచి మొత్తుకుంటున్నాడు ఆయన. కానీ ఎఫ్సిఐ ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుంది. ఇంతవరకు ఒక మాట కానీ పలుకు కానీ డబ్బులు తాను కట్టే విషయం కూడా మరి ఇంతవరకు తనకు పట్టనట్టుగా సొంత పార్టీ నేతలు ఇక్కడ గొంతు చించుకుంటున్నా కేంద్ర ప్రభుత్వ స్పందన లేదు అంటే ఇందులో ఏదో ఉంది మతలబ్ అనేది మేము కూడా అనుకుంటా ఉన్నాం. మేము అందుకే నిర్దిష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం. 90 రోజుల్లోగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయని ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే చర్య తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలి, ప్రజలకు చెప్పాలి. అసలు మీరు టెండర్ ఎందుకు పిలిచి మిల్లర్లు కొంటానగా ఇట్లా ఎందుకు చేసిండ్రు, ఇదంతా కూడా శ్వేతపత్రం ప్రచురించాలి అనేది నెంబర్ 1 డిమాండ్. మా ప్రభుత్వంలో గతంలో టెండర్ పిలిచినా తక్కువ రేట్ వస్తే వెంటనే రద్దు చేసినాం. ఎందుకంటే 2100 కంటే తక్కువ వస్తే ఏం లాభం ప్రభుత్వానికి, ఆల్రెడీ మిల్లర్లే కొంతందుకు రెడీగా ఉన్నారు అనే ఆలోచనతో టెండరే రద్దు చేసినాం మేము. అంతకంటే తక్కువ ధర వచ్చినా 2100 కంటే తక్కువ ధర వచ్చినా ఎందుకు టెండర్ ఆమోదించినారు, ఎందుకు బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థలను ప్రత్యేకంగా మినహాయింపు ఎందుకు ఇచ్చినారు ప్రభుత్వం చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇద్దామని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 90 డేస్లో లిఫ్టింగ్ జరగలేదు, 20% జరిగింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇద్దామని చేస్తూ ఉన్నారు. దాని విషయంలో వెంటనే ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా మీరు ఈ టెండర్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీల వ్యవహారాన్ని బయటపెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా ఏజెన్సీలు వాళ్ళు కేవలం వాళ్ళ బాధ్యత లిఫ్టింగ్ మాత్రమే, ప్యాడీ లిఫ్టింగ్ మాత్రమే, కానీ వాళ్ళు డబ్బుల వసూల్లో ఉన్నారు. ఏ రకంగా మీరు ఇది అలౌ చేశారు, ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎఫ్సిఐ కూడా ఈ విషయంలో అవసరమైతే ఈడీకి కంప్లైంట్ చేయాలి. మనీ లాండరింగ్ జరిగింది, ఎఫ్సిఐ స్వయంగా ఇందులో ఇంటర్వ్యూన్ కావాలి. మీ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు, బీజేపీ ఎమ్మెల్యే, ఇక్కడ శాసనసభ పక్ష నేత మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నాడు. మరి మీరెందుకు పలకట్లేదు? ఆడిటింగ్ మానిటరింగ్ మొత్తం ఎఫ్సిఐ బాధ్యత, ఎందుకు ఎఫ్సిఐ స్పందించట్లేదు? వెంటనే ఈ ఏజెన్సీల మీద వాళ్ళు చేసిన లావాదేవీల మీద ఎఫ్సిఐ అవసరమైతే నేరుగా ఈడీకి ఎఫ్సిఐ ఫిర్యాదు చేయాలి. ధాన్యం లిఫ్ట్ చేయకుండా 2230 రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి రైస్ మిల్లర్లను వేధిస్తున్న వ్యవహారం మనీ లాండరింగ్ ఏదైతుందో ఇది పెద్ద కుంభకోణం. ఈ విషయంలో ఎఫ్సిఐ, నేను చెప్పేది మేము మీరు కాదు, ఎఫ్సిఐ షుడ్ రీచ్ అవుట్ టు ఈడీ, ఎఫ్సిఐ షుడ్ కంప్లైంట్ టు సిబిఐ because all of them are government of India agencies. They should complain, they should request enforcement directorate to look into money laundering here. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సిఐ స్పందించాలి, లేకపోతే బీజేపీ మీద కూడా మాకు అనుమానం ఉందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి దానికి ముఖ్యమంత్రి గారు గతంలో గొంతు చించుకుంటుండే అన్నాడు పిసిసి ప్రెసిడెంట్గా, ఈ కుంభకోణం ఆ కుంభకోణం, సెక్రటేరియట్ కింద 10,000 కోట్లు, అక్కడ 10,000 కోట్లు, ఇక్కడో 10,000 కోట్లు, నోరు ఎక్కడ ఎంతుంటే అంత, ఔటర్ రింగ్ రోడ్లో 10,000 కోట్లు, కోకాపేట భూముల్లో 10,000 కోట్లు, సెక్రటేరియట్లో 10,000 కోట్లు, కోవిడ్లో 10,000 కోట్లు అంటూ నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటుండే పిసిసి ప్రెసిడెంట్. మరి వాళ్ళు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విషయం మీద సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ అయ్యి, మీ మంత్రి అంతా కడిగిన ముత్యమైతే స్వాతి ముత్యమైతే వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఈ మొత్తం పౌర సరఫరాల శాఖ చేసిన 2 టెండర్లు, సన్న బియ్యంది ప్యాడీది, రెండింటి మీద కూడా వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ అయ్యి, కాళేశ్వరం మీద వేసినావు, తర్వాత భద్రాద్రి విద్యుత్ కొనుగోళ్ల మీద వేసినావు, దీని మీద కూడా ప్రజలకు తెలుస్తుంది, ప్రజాపాలన కదా, ప్రజలకు తెలియాలి కదా. తప్పకుండా సిట్టింగ్ జడ్జితో మీ సంగతి, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి మొత్తం తెలిసిపోతుంది. ఇంకొక మాట చివరిగా, ఒకవేళ ఇటు ఎఫ్సిఐ స్పందించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా మేము మాత్రం వదిలిపెట్టాం. పక్కాగా మేము కూడా ఆధారాలతో సహా ఇప్పుడు నేను చెప్పిన అన్నిటినీ కూడా క్రోడీకరించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటము చేస్తాము, ఏజెన్సీల దగ్గరికి మేము కూడా పోతాం. తప్పకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత పారదర్శకంగా వ్యవహారం నడిపినామో అది కూడా ప్రజల ముందు పెడుతున్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న కుంభకోణాన్ని కూడా వివరంగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాము, ఏజెన్సీల ముందు పెడతాము, న్యాయస్థానాలకి పోతాము. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళని వదిలిపెట్టాం.
I demand once again, Food Corporation of India should immediately order or ask for an inquiry through Enforcement Directorate and CBI into the money laundering that has happened by way of these 4 agencies that have coerced, that have threatened, that have indulged in extreme money laundering to the tune of almost 700 to 800 crores in the form of paddy procurement and another 300 crores in the form of fine rice procurement in state of Telangana. రెండింటి విషయంలో ఎందుకంటే అల్టిమేట్ ఏజెన్సీ ఇస్ FCI. They should come in, they should step in, seek an inquiry. If they don't do it, we will certainly challenge the entire process in a court of law. We will go and knock on the doors of agencies ourselves, and we also demand state government. నేను కడిగిన ముత్యం స్వాతి ముత్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆర్డర్ చేయాలి వెంటనే సిట్టింగ్ జడ్జితో ఈ పౌర సరఫరాల శాఖ మీద వెంటనే ఎంక్వైరీ ఆదేశించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. బ్రదర్ నేను మళ్ళీ చెప్తున్నా మీకు టూ థింగ్స్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్. ఎవ్రీ ఇయర్ ప్రొక్యూర్మెంట్ హ్యాపెన్స్ ఇన్ 2 cycles. మా ప్రభుత్వం దిగిపోయిన నాడు మేము December 3 నాడు వి రిలింక్విష్డ్ ఆఫీస్, రైట్? సో అప్పుడు దాకా 35 లక్షల టన్నుల ధాన్యం ఏదైతే మేము సేకరించామో దట్ ఈస్ ఫ్రమ్ యాసంగి ఓన్లీ, ఉన్నది అక్కడే ఉంది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఈ ప్రాసెస్లో నిజానికైతే ఏంటి FCI ఎందుకు డబ్బులు తీసుకొని మళ్ళీ రైతులకి పేమెంట్ చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ షుడ్ డూ ఆల్ ద మానిటరింగ్. సో ఆల్ ద పెండింగ్ స్టాక్స్ మేము ఒకసారి టెండర్ పిలిచినాక రేట్ రాలేదు, మిల్లర్లే బయట 2100 అన్నప్పుడు మనం ఎందుకు తక్కువ రేటుకి అమ్మాలని మేము క్యాన్సిల్ కూడా చేసినాం, ఎందుకంటే రేట్ డి నాట్ సీమ్ రైట్. ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎగ్జాక్ట్గా అదే క్వాంటిటీని 1785 నుంచి 1885 నుంచి 2007 రూపాయల మధ్యన బ్యాండ్ ఫిక్స్ చేసి 4 ఏజెన్సీలకు కట్టబెట్టి. ఎస్, ఎవరు చెప్పారు మీకు అది? ఎవరు? Let them, no, listen. Rahul, listen. The premise is wrong. So you are basing a question on a premise which is wrong. Premise is, మీ వాదన ఏంటి, మీ ప్రాతిపదిక ఏంటి? ఆయన ఎవరో చెప్పారు చౌహాన్ ఏమి సాక్రోసాంక్ట్ కాదు, ఆయన పాత్ర లేనిది అంతా అయిందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర లేనిది అంతా అయిందా? నువ్వు ఎందుకు చేసినావు అని అడిగితే ఆయన మాత్రం నిజాలు చెప్తే ఆయన సత్యహరిశ్చంద్రుడు కజిన్ బ్రదరు, మిగతా వాళ్ళందరూ కాదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం కొనుగోలులో అదేవిధంగా ఈ రైతన్నల ధాన్యం ఏదైతే మరి ప్రభుత్వం FCI కోసం కొనుగోలు చేస్తుందో ఈ సన్న బియ్యం విషయంలో అదేవిధంగా ఈ ధాన్యం విషయంలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది అంటూ 15 రోజుల కిందటనే కరీంనగర్లో మొదటిసారి తాను నిర్దిష్టమైన ఆరోపణలు చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన కూడా ఈ 15 రోజుల్లో రాలేదు. తదనంతరం ఒక వారం రోజుల కిందట మాజీ శాసనసభ్యులు, మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ ఆరోపణలను ఆధారాలతో నిర్దిష్టంగా మళ్ళీ తిరిగి వారం రోజుల కిందట వారు కూడా మరొక పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటి వరకు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే బాధ్యులు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి